మేఘాలయ హనీమూన్ కపుల్ మిస్టరీలో రోజుకో సంచలనం విషయం బయటపడుతోంది. ఎంత కిరాతకంగా వ్యవహరించింది ఆ సదరు భార్య అంటే తన భర్తని చంపుతుంటే గొంతు కోస్తుంటే కల్లారా తనవి తీరా చూసిందట. ఇది ఏకంగా అక్కడ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఆ నిందితులని పోలీసులు విచారిస్తుంటే ఆ పోలీసుల విచారణ నిందితులు బయటపెట్టిన అంశం తన భర్తని చంపుతుంటే నవ్వుతూ తన భర్త వైపుగా చూసిందట. తన భర్త గొంతు కోస్తూ గొంతులో నుంచి రక్తం చిందిస్తూ ఉంటే తన భర్త శవాన్ని చూసి ఒక శునకానందాన్ని పొందిందట ఆ సదరు మహిళ. సో ఇంత దుర్మార్గం గమనించండి. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే మానేయాలి, లేకపోతే ఒక వైపుగా వెళ్ళిపోయి పరారైపోవాలి, లేకపోతే ఆ బాయ్ ఫ్రెండ్ ఎవడో ఉన్నాడో వాడిని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. కానీ ఎంత పక్కా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి చూడండి. మే 11న వివాహం అయితే 20న మేఘాలయ హనీమూన్ ట్రిప్ కోసమని అంతా స్కెడ్యూల్ చేసింది తనే. 4 రోజుల తర్వాత అంటే మే 11న ఎప్పుడైతే తనకు వివాహం జరిగిందో ఆ తర్వాత అత్తవారింటికి వెళ్ళింది. 4 రోజుల తర్వాత తిరిగి ఎగ్జాక్ట్గా మే 15న తిరిగి మళ్ళీ వారి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది. అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండగానే, తల్లిదండ్రుల దగ్గర ఉండగానే తన అన్న గౌరవ్ కంపెనీలో పనిచేసేటువంటి ఒక రాజ్ సింగ్ కుష్వాహా అనే వ్యక్తితో ఆ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వారిద్దరి మధ్య చాలా దూరం వరకు వెళ్ళింది కథ. కానీ ఆ తల్లిదండ్రులు ఏం చేశారు, ఈ విషయాన్ని గమనించి వెంటనే తన కూతురికి పెళ్లి చేయాలని చెప్పి రాజా రఘువంశితో బలవంత పెళ్లి చేశారు. మరి అక్కడ ఆ అమ్మాయి నటిస్తూ పెళ్లి చేసుకుంది. ఒక రకంగా తన ఆవేదన, ఆగ్రహం, బాధ మొత్తం కూడా ఆ పెళ్లిలో కనిపించాయి. సో బాధపడుతూ భయపడుతూ ఒక రకంగా ఆ రాజా రఘువంశిని బలవంతంగానే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నమ్మబలికింది. భర్తను కూడా చాలా తెగ నమ్మించింది. ఏమాత్రం అనుమానం రాకుండా భర్తను నమ్మించే ప్రయత్నం చేసింది ఈ సోనం. సో సోనం చేసే నిర్వాహకం ఏంటంటే ఎక్కడ కూడా భర్తకి అనుమానం రాలేదు. భర్త ఎక్కడ కూడా సోనం అనుమానించే అవకాశం సోనం కల్పించలేదు. సో సోనం మే 11న పెళ్ళైపోయి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ మే 15న తల్లిదండ్రుల దగ్గరికి వచ్చింది. అయితే అప్పటికే వచ్చి సుమారుగా 3-4 రోజులు అక్కడే తల్లిదండ్రుల దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది. అప్పుడే తన భర్త మర్డర్కి స్కెచ్ వేసింది. రాజ్ సింగ్ కుష్వాహా ఎవడైతే తన అన్న దగ్గర అకౌంటెంట్గా పనిచేస్తున్నాడో, తన మాజీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో వాడితో పక్కా స్కెచ్ వేసింది ఈ సోనం. ఆ స్కెచ్లో భాగంగానే మరొక 3 కాంట్రాక్ట్ కిల్లర్స్ని కూడా రిక్రూట్ చేసుకుంది. ఈ కాంట్రాక్ట్ కిల్లర్స్తో 20 లక్షల రూపాయల సుఫారీ కూడా మాట్లాడుకుంది. 20 లక్షల రూపాయలు ఇస్తాను, తన భర్తని చంపండి అంటూ కూడా సోనం ఆ కాంట్రాక్ట్ మాట్లాడుకుంది. రాజా సింగ్ కుష్వాహా ఆ కాంట్రాక్ట్ కిల్లర్స్ని ఏర్పాటు చేశాడు. అయితే తిరిగి మళ్ళీ మే 18వ తేదీన మళ్ళీ అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఇక స్కెడ్యూల్ చేయడం ప్రారంభించింది. హనీమూన్ వెళ్దామని భర్తను ఒప్పించింది. హనీమూన్ వెళ్దాం, హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేద్దాం, మనం హనీమూన్ వెళ్ళాలి కదా అని చెప్పేటువంటి మాటల్ని పదే పదే భర్తకు చెప్పింది. ఏకంగా భర్త ఎటువంటి బట్టలు వేసుకోవాలి, తన ఒంటిపైన ఎటువంటి బంగారు ఆభరణాలు ధరించాలనేటువంటి మాటను కూడా సదరు సోనం తన భార్య చెప్పిందట.